కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసొచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రికి విచిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగనం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భగ్నపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు కూడా ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకి వివాహం చేయలేనేమన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉంది. ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడినని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలీదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలీదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.